రామ మైక్ తీసుకో. ఎట్లా ఉంది చెప్పు, జడ్సన్ సార్కి ఎట్లా ఉంది ఇప్పుడు? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? నేను నిమ్స్కి ఏఎంఎస్కి తీసుకపోతే ఏం చేశారు జడ్సన్ని? ఏఎంసీకి తీసుకోపోయిండ్రు మేడం. ఫస్ట్ ఆయన ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్. అక్కడ నుంచి ఉస్మానియా పక్కన. ఈ ఉస్మానియా పక్కన కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే స్టూడెంట్స్ అందరు తరలి వస్తారు. అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఎన్ని బెటాలియన్స్ వచ్చినా స్టూడెంట్స్ వన్స్ వాళ్ళు రేజ్ అయ్యిండ్రంటే కంట్రోల్ చేయాలని చెప్పి ఆయనకి ఏదైతే సెలైన్ ఉందో అది లాగేస్తారంట పోలీసులే. నర్సు కాకుండా ఫస్ట్ జడ్సన్ అన్నను ఏఎంఎస్ హాస్పిటల్కి తీసుకుపోయారు, దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్. అది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉంది. మళ్ళీ పిల్లలందరూ ఎట్లొచ్చి గొడవ చేస్తారా అని చెప్పి నర్సు పీకాల్సినటువంటి సెలైన్ స్ట్రిప్ ఉంటుంది కదండి ఇక్కడ వేసుకునేది, పోలీసులే ఇట్లా పట్టి పీకిండ్రా అంట. వాళ్ళకి మానవత్వం ఏడికిపోయిందో తెలియదు కానీ పట్టి పోలీసులు పీకి అంబులెన్స్లో పడేసిరా. అంబులెన్స్లో తీసుకొని ఇక్కడికి వచ్చి నిమ్స్లో పెట్టారు మేడం. నిమ్స్లో పెట్టిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ వరకు ఆయన అడ్మిట్ చేసుకోలేదంట. ఫస్ట్ అడ్మిట్ చేసుకోండి ఎమర్జెన్సీ, ఆయనకు స్పృహ లేదు అని చెప్తుంటే కూడా అసలు అడ్మిట్ చేసుకోలేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అడ్మిట్ చేసుకోవడానికి. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అని అంటే మాత్రం ఇప్పుడు బాగానే ఉందమ్మా, పర్లేదు కొంచెము. నైట్ అంతా పోలీసులు ఈయనే కూర్చున్నారు, ఇగో ఇక్కడే కూర్చున్నారు నాకు ఎదురుగా అని చెప్పి అన్న అయితే చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ కొడుకు కూడా మాట్లాడి నిన్నైతే కొంచెం భయం అయింది, ఎవరిని లోపలికి రానియలేదు, కనీసం మా డాడీ నాన్న నుంచి వీడికి వీళ్ళు కావాలని షిఫ్ట్ చేశారని చెప్పి అబ్బాయి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన అన్న చెప్పారు. అండ్ తర్వాత సార్ కూడా ఇప్పుడు పర్లేదమ్మా బాగానే ఉన్నాను, ఇక 11ంటికి నేను విరమిస్తాను అని చెప్పి. మనకు వాయిస్ క్లియర్గా లేదు మేడం. ఎస్, ఈరోజు పొద్దున దుర్గా వెళ్ళింది 8 o'clock వెళ్ళాము. 8 o'clock వెళ్ళింది జడ్సన్ సార్ దగ్గరికి. ఎందుకంటే కాసేపు అయితే వీళ్ళు సీన్ చేస్తారు. మళ్ళీ ఓయూరు ఉన్న పోలీసులందరూ ఈడికి వస్తారు హాస్పిటల్. గాంధీ హాస్పిటల్లో మోతిలాలకు నిరాహార దీక్ష చేస్తే ఏమైంది? పోలీసులు ఏదో పెద్ద సీన్ అయినట్టే ఎవరిని పంపిలే మీడియాను కూడా. ఇంకాసేపు ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇది స్ట్రిప్ పెట్టి పీకేశారని చెప్పి చెప్పారు. ఇక్కడ పీకేశారంట మేడం. స్ట్రిప్ బలవంతంగా పీకేసినారు. ఆయన చెప్పారు మొత్తం ఇట్లా పీకేశారమ్మా అని. అండ్ ఇది మొత్తం అన్ని పట్టి పీకిండంట. వాళ్ళకు కూడా ఒకసారి పీకితే అప్పుడు తెలుస్తుంది నొప్పి. వాళ్ళకు కూడా ఒకసారి పీకితే అట్లా తెలుస్తుంది. పర్లేదు నిలకడగా ఉన్నానమ్మా ఇప్పుడు అని చెప్పి చెప్పారు. ఒక మాట అయితే ఏం చెప్పారంటే పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నాను, 11ంటికి నేను మొత్తం విరమించేస్తాను. నాకు సపోర్ట్ చేసింది ఒకళ్ళు ఎవరు అని అంటే మాత్రం నా పక్కనే ఉండి చూసుకున్నది మొత్తం జనార్దన్, ఓయూ స్టూడెంట్. అబ్బాయి కూడా ఆస్పిరెంట్ అంట మేడం. సో అబ్బాయి మొత్తం సార్ని చూసుకున్నా, ఆయననే కాల్ చేసిండమ్మ, మొత్తం ఆయననే చూసుకున్నారని చెప్పి సార్ చెప్పారు. ఇక నా వల్ల కావట్లేదు అసలు ఈ గవర్నమెంట్ బిల్లు పరిస్థితి ఏంది? బిల్స్ కూడా ఇంకా ఎలా ఆపుతున్నారు? బిల్ వేసింది, దీనికి కూడా బిల్ వేసి 10,000 బిల్ వేసి అని చెప్తా ఉన్నా. అవును మేడం, అడిగాను. డిశ్చార్జ్కి రాశారమ్మా, 10:30కి డిశ్చార్జ్ ఉంది, దాంతోపాటు బెడ్కి 10,000 బిల్ వేసారమ్మా వాళ్ళు అని చెప్పి చెప్పారు. అంటే ఒక్క నైట్కి 10,000 బిల్ వేసారమ్మా అని కూడా ఒక మాట చెప్పడం జరిగింది మేడం. అది గవర్నమెంట్ హాస్పిటల్, స్టిల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యుండి కూడా బెడ్కి బిల్ వేస్తూ, అది కూడా ఒకటో రెండో కాదు 10,000 బిల్ వేసిరంట. 10,000 బిల్ వేశారు. ఇంకా బిల్లు రాలేదమ్మా, మాకైతే ఓవరాల్గా అయితే 10,000 అని చెప్పి చెప్పారు చెప్పారు. ఇంకొంచేపట్లో మనకు బిల్లు కూడా ఇస్తారు మేడం, బిల్లు ఇస్తా అని చెప్పి చెప్పారు. 10,000 అంట. సో అది అట్లుంది మన వ్యవస్థ. నిమ్స్ హాస్పిటల్లో ఒక రాత్రికి 10,000 బిల్లు, 10,000 రూపీస్. జనరల్గా ఆమెను నిరాక్ష చేస్తే ప్రభుత్వం తీసుకపోయి అడ్మిట్ చేస్తుంది, వాళ్ళు చూసుకోవాలా. కానీ ఇక్కడ అది కూడా లేదు. ఆయన దురదృష్టం ఏందో ఆయన. కానీ ఒకటి చెప్తున్నా జడ్సన్ అన్న, మీకు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మా సపోర్టు, పబ్లిక్ సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది, ప్రజల సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు తెలిసింది వాళ్ళకు కూడా ఎవరిని గెలిపియాలి ఎవరిని గెలిపియద్దు తెలుస్తుందా? ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళిపోయారు మేడం కొంతమంది నిరుద్యోగులు. వెళ్ళిపోయినరా ఢిల్లీకి? వెళ్ళారు మేడం, ఆన్ ద వేలో ఉన్నారు. వెళ్ళారు. రేపు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చేసేలా ఉన్నారు ఢిల్లీలో. ఢిల్లీ మన దగ్గర ఉన్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఢిల్లీ వెళ్ళిపోయారు, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. రేపు ఇంకొంతమంది వెళ్ళబోతున్నారు. అక్కడ వెళ్ళి ఏమంటున్నారు అని అంటే అంత దూరం ఎందుకు పోయినరు అన్న, ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఒక్కటే అన్నారు, ఏం లేదమ్మా ఏం చేస్తాము, ఇక్కడ రేవంత్ రెడ్డి మమ్మల్ని మొత్తము పోలీసులతో నెప్పించుకొని ఏడికారంటే ఆడ పడేస్తున్నారు, మేము ఉండలేకపోతున్నాము, కనీసం అక్కడైనా సరే పెద్దవాళ్ళు ఉంటారు, అది బీజేపీ అపోజిట్, అక్కడ బీజేపీ ఉంది, అపోజిషన్ పార్టీ వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుంది అన్న దాంతో వాళ్ళు వెళ్ళిందంట. ఎట్లా వీళ్ళ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కాబట్టి మేము ఆడిపోయినాము. ఆడంటే బీజేపీ ఎవరైతే మోడీ ఉన్నాడో మమ్మల్ని వచ్చి అయితే ఎత్తుకోపో అని అన్నాడు. ఖచ్చితంగా ఆయన మాకు సపోర్ట్ ఇస్తాడు.
అట్లనే కనీసం నేను రాహుల్ గాంధీని కలిసి అపాయింట్మెంట్ దొరికితే ఆయనతో మాట్లాడతాము, మా బాధలు చెప్పుకుంటాము. ఈయన రేవంత్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ గారిగా, సో అందుకని చెప్పి నెక్స్ట్ స్టెప్ అని చెప్పి ఎందుకంటే రాహుల్ గాంధీ కదా అశోక్ నగర్ కూడా వచ్చిపోయింది ఆయన, అందుకే ఆడికి వెళ్ళారు ఫస్ట్ చెప్దాము అని. ఒకవేళ ఆయన వినకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వెళ్తాను. సిగ్గుచేటు మీ ప్రభుత్వానికి తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ మీరు లేరు అనుకుంటారు వీళ్ళు, మీరు పట్టించుకోక ఈడ చక్కగా లేదు కాబట్టి వాళ్ళు ఢిల్లీకి పోవాల్సి వచ్చింది. ఈడనే చక్కగా ఉంటే వాళ్ళు ఢిల్లీకి ఎందుకు పోతారు? ఢిల్లీకి ఎందుకు పోతారు? చేతులారా మీ పరుగును మీరే తీసుకొని సర్వనాశనం చేస్తారు. సో ఇప్పుడు అందరు ఢిల్లీకి వెళ్తున్నారు. మొత్తానికైతే ఆల్రెడీ సగం దూరం వెళ్ళిపోయారు మేడం. నాగ్పూర్లో ఉన్నాను చెప్పారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం లైవ్లో చెప్తే మళ్ళీ వాళ్ళనే ఇబ్బంది పెడతారు వాడికి పోయి. అదే అర్థం కావట్లేదు. కానీ అక్కడ ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ లేవు. ఎందుకనంటే అక్కడ ఉన్నది పిచ్చి కొట్టుడు కొడతారు ఢిల్లీ పోలీసులు, ఏమైనా తక్కువ చేస్తే తక్కువ చేస్తే అంతే కదా. అంతే మేడం. ఇక్కడ మొత్తం నియంత్రిత పాలన అయిపోయింది. ఏడుకాడికి బంధించేస్తున్నారు. కనీసం వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ లేదు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్ లో రిపోర్టర్స్ ని కూడా కొట్టేలా ఉన్నారు మేడం. మొన్న నన్నే ఒక అమ్మాయి లాక్కోబోతుంటే లోగో చూసి ఏంది లాక్కోబోతున్నావు కనిపించట్లేదా అని అంటే ఉండి సారీ మేడం అనుకుంటా వెళ్తుంది. ఇక మరి వేరే రిపోర్టర్స్ ఇక జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కొట్టారు మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో. అతి దారుణంగా కొట్టడం జరుగుతుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు. అసలు ఎట్లా అని అంటే కనీసం మనం వాయిస్ ఇవ్వద్దు అన్న టైప్కి వచ్చేసారు. మొన్న గాంధీ హాస్పిటల్లో కూడా అదే జరిగింది. మోతిలాల్ ప్రజాస్వామ్యం అన్నారు కదా, కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్. ప్రజాస్వామ్యంలో ఎవడైనా ఏమన్నా మాట్లాడచ్చు, స్వేచ్ఛ ఉన్నదంటే మరి రాజ్యాంగం కూడా కల్పించిన హక్కు అది. మరి వాళ్ళు వాయిస్ కూడా ఇవ్వద్దంటే ఎట్లా? బుక్లకే పరిమితం అయిపోయింది మేడం. అది ఓన్లీ కాన్స్టిట్యూషనల్ బుక్కే పరిమితం అయింది. అక్కడ ఉన్న రాజ్యం ఏదైతే మనం అనుకుంటున్నామో రాజ్యాంగం అని, అది బుక్లకే పరిమితం అయిపోయింది. కానీ ఇంటూ ద యాక్షన్స్ కి వచ్చేసరికి ఏం ఉండట్లేదు మనకు. మన ఫ్రీడమ్ కూడా వాళ్ళే లాగేసుకుంటున్నారు. మైకులు లాగేసుకుంటారు, కెమెరాలు లాగేసుకుంటారు, కావాలంటే కొట్టేస్తారు. అంతా వాళ్ళ ఇష్టం. మనం అనడానికి ఉండదు. పోయి ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో అయితే మనం ఆల్రెడీ ఫైల్ చేసాము రిపోర్టర్స్ మీద ఏంది చర్యలు అని చెప్పి. ఆల్రెడీ ఫైల్ అయింది హ్యూమన్ రైట్స్ కేసు కింద. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అది కూడా మేనేజ్ చేసేటోళ్ళు ఉన్నారు మేడం వీళ్ళైతే. మనకు డౌటే. ఎందుకనంటే రిపోర్టర్స్ని కూడా కనీసము వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అని అయితే అసలు మనం అనుకోలేము కూడా. మొన్న మనం జీ రిపోర్టర్ని చూసినాం. ఇంతకు ముందు గాంధీ హాస్పిటల్ గత ప్రభుత్వం సెక్రటరియట్ బయట పడేసింది రిపోర్టర్లను, వీళ్ళు ఏకంగా రాష్ట్రం నుంచి బయటకు పడేటట్టు ఉన్నారు చూస్తే. మనం కూడా ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడనే బెటర్ కదా కొద్దిగా. మనం కూడా ఇక ఢిల్లీ మా బాధలు ఇవి మరి ఏం చేయమంటారు? ఇలా బిహేవ్ చేస్తే ఎట్లా? మా కనీసం మేము చెప్పుకోలేము మా బాధలు. ఏం చేయాలి? ఇందులో ఇంతమంది పెట్టాల్సిన అవసరం ఏం దుర్గా? మేడం ఏమంటారు తెలుసా మేడం, కొంతమంది నేను వెళ్తున్నాను కదా గ్రౌండ్స్ కి, అయినా చదువు రాని వాళ్ళే ఇట్లా పెడతారు, చదువు రాని వాళ్ళే పెడతారు, చదువు వచ్చిన వాళ్ళే ఎందుకు పెడతారు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఎవరికి చదువు వస్తుందో ఎవరికి చదువు రావట్లేదు అర్థం కావట్లేదు. కొంచెంమంది చదువుకున్న మేధావులు ఏమంటున్నారు అంటే, మేడం టెట్ ఉంది, టెట్ నార్మలైజేషన్ చేశారు కాబట్టి మాకు ఈ ప్రాబ్లము. ఇందాక ఒక అబ్బాయితో మాట్లాడాను, ఆయన ఏం చెప్పారనంటే, మేడం ఒకటి ఏంటిదనంటే లాజికల్గా ఆలోచిస్తే టెట్ అందరు డిఎస్సి మీద పడ్డారు కదా, మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. టెట్ నార్మలైజేషన్, ఈ టెట్ నార్మలైజేషన్ దగ్గరనే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ లూప్ హోల్స్ అన్ని మనం బయటికి తీస్తే అసలు డిఎస్సి ఇది మొత్తమే పోస్ట్పోన్ అయిపోతుంది, అసలు ఉండదు కూడా, క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అబ్బాయి చెప్పారు ఇందాక క్లియర్గా. సో వాళ్ళ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అతనైతే ఒక్కటే మాట అన్నారు, లేదు మేడం దీనికంటూ వేరే ఒక సొల్యూషన్ ఉంది, ఇప్పటిదాకా ఎవ్వరు మాట్లాడట్లేదు, ఈ చర్చల్లో తీసుకోలేదు, కానీ నేను 6 o'clock మళ్ళీ నేను లైన్లోకి వస్తాను, అప్పుడు ఖచ్చితంగా చెప్తాను మేడం అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది. సో 6 o'clock అయితే ఖచ్చితంగా అతను దీనికి ఒక సొల్యూషన్ చెప్తాను నేనని చెప్పి చెప్పాడు మేడం. 6 o'clock మనం అబ్బాయిని కాల్లో తీసుకుందాం. కాల్లో తీసుకున్నప్పుడు అతనే చెప్తాడు అసలు ఏంటి మరి ఏంటి పరిస్థితి. సాయంత్రం 6 గంటలకి ఈ రోజు నుంచి సాయంత్రం నాకు ఒకటి అర్థమైంది, ప్రజలతోటి ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. ప్రజా దర్బార్ అన్నారు, అది ఫెయిల్ అయింది 100%. అట్లీస్ట్ ఇట్లాంటి లైవ్లు చూసినా ప్రభుత్వంలో శల్యం వస్తుందని ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఓకే టీవీ సరిగ్గా ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కాల్స్తో మీ ముందుండబోతున్నాం. కాల్స్ తీసుకుపోతున్నాం, మీతో స్వయాన చర్చ జరపబోతున్నాం. పాలకుల గురించి అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ గురించి అయితేనేమి, ఉద్యోగాల గురించి అయితేనేమి, భూముల గురించి అయితేనేమి, రైతుల గురించి అయితేనేమి, రాజకీయ వ్యవస్థ గురించి అయితేనేమి, రాజ్యాంగం గురించి అయితేనేమి, మన బతుకుల గురించి అయితేనేమి, మన ఫ్యూచర్ గురించి అయితేనేమి, ప్రతి ఒక్క దానికి వాట్ నాట్ ప్రతి ఒక్క ఏదైనా సరే మనము ఈ సాయంత్రం జరిగే ఫోన్ కాల్స్లో మనం చర్చ జరుపుకోవచ్చు. ఈ రోజు నుంచి సాయంత్రం ప్రతిరోజు 6 గంటలకు 6 గంటల నుంచి 7 గంటలకు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా చేపడుతున్నటువంటి కార్యక్రమం. మీ బాధలు అక్కడ చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం శాయశక్తులా మేము ప్రయత్నిస్తాం.
ముందు ముందు ఇంకా మంచి కాన్సెప్ట్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అండ్ ఇక సోమవారం నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 6:45 మార్నింగ్ న్యూస్ స్టార్ట్ అవుతుంది. సో సోమవారం నుంచి 6:45 మార్నింగ్ న్యూస్ చూడండి. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి. రిపోర్ట్స్ కొట్టి మా ఛానల్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నాం. అట్లా కాకుండా ప్రతిసారి ఫిక్స్డ్ టైం ఒకటి పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మా వ్యూవర్స్ అందరు కూడా. సో దయచేసి ప్రతిరోజు ఉదయం 6:45 గరం ఛాయ్ వార్తలు మార్నింగ్ న్యూస్తో నేను మీ ముందు ఉంటా. ఒకవేళ ఎటువంటి పరిస్థితిలో నేను లేకపోతే మా దుర్గా కూడా మార్నింగ్ న్యూస్ చాలా చక్కగా, చాలా ధైర్యవంతురాలు, ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంది, అద్భుతంగా విశ్లేషణ ఇస్తూ ఉంది. సో ఒకవేళ నేను లేని క్రమంలో తిను కూడా మరి పార్టిసిపేట్ చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. సో దుర్గా మేడం, ఫైనల్గా ఇప్పుడు మీకు వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా దీని గురించి ఆలోచిస్తుంది అనే మన ఎక్కడన్నా వార్తలు వస్తున్నాయా? ఇంత జరుగుతుంది కదా, ఇన్ని కొట్లాట్లు అవుతున్నాయి కదా, ఆల్రెడీ మనోళ్ళు కొంతమంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీకి కూడా వెళ్తున్నారు, ఆల్రెడీ సగం దూరం రీచ్ అయినారు. మరి ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా, సూది ఇట్లా గుచ్చుకున్నట్టు కూడా లేదు. ఏమైనా అట్లీస్ట్ శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, ఎందుకంటే శ్రీధర్ బాబు చాలా మంచి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ అటువంటి వాళ్ళకి అప్పచెప్తే అద్భుతంగా ఉండేది, ఎందుకంటే చాలా తెలివైన పర్సన్. ఇటువంటి మంత్రులు కూడా, సీనియర్లు కూడా ఈ గవర్నమెంట్లో సైలెంట్ అయిపోయారు. అంటే మంత్రులు కూడా పోయి రేవంత్ ఇట్లా కాదు, ఇది చేద్దాం, ఇంతమంది కొట్లాడుతురు కదా అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఎక్కడన్నా వార్తలు వినబడుతున్నాయమ్మా వీళ్ళు ఏమన్నా ఇది చేస్తున్నట్టు? ఫస్ట్ మేడం, పాయింట్ 1 ఏంటిదనంటే, ఎందుకు బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ఇక్కడ సమస్య అర్థం కావట్లేదు. సపోర్ట్ చేసేది అసలు వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేయకుండా కనీసం మనం చూసేటోళ్ళమేమో అనే థాట్ కి వచ్చేసారు. అసలు అది కరెక్ట్ కాదు. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఎలా ఉండాలంటే, అది సమస్య ఏడొచ్చింది, మన దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉందా, ఎక్కడ సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళని పిలిపియాలి, మాట్లాడాలి. ఏవీ జరగట్లేదు. వీళ్ళు మొన్న వెళ్ళి కిషన్ రెడ్డి మొన్న వెళ్ళారు మేడం, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానివ్వండి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా సరే ఎట్లా అనుకుంటాం మేడం వీళ్ళు ఆలోచిస్తున్నారని? ఆలోచించట్లేదు. ఇన్ కేసు ఆలోచించుంటే 1:100 అని వాళ్ళు కొట్లాడుతున్నారు కదా గ్రూప్ 1 వాళ్ళు. మరి 1:100 అని వాళ్ళు కొట్లాడుతుంటే నైట్కి నువ్వు 1:50 ఎలా ఇస్తావు? 1:50 అని ఇచ్చావంటే ఆలోచిస్తున్నట్టా మేడం? ఒకసారి మనమే థింక్ చేద్దాము, లాజికల్ గానే ఆలోచిద్దాం. మరి ఎక్కడ ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఇంకేమైనా అంటే అనౌన్స్మెంట్లు ఏమిస్తారు, హరీష్ రావు కేటీఆర్ వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా చేయమని దీక్ష అంటే ఆమరణ దీక్షలు చేస్తే, మరి చేసేటోళ్ళు చేస్తున్నారు కదా, చేసేటోళ్ళనేమో వదిలేస్తున్నారు. ఎవరైతే కక్షపూరితంగా వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళని వెళ్ళి చెయ్యమని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అర్థం కావట్లేదు. వాళ్ళు చేస్తారా ఆమరణ దీక్ష? కేటీఆర్ హరీష్ రావు చేస్తారా? ఎంతసేపు వాళ్ళు కూడా మైక్లలో చెప్పడమే కానీ వాళ్ళు గ్రౌండ్ లో లేరు, రారు కూడా. మహా అంటే మేము ఆ మద్దతు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని అనౌన్స్మెంట్లు ఇవ్వడం వరకే. వాళ్ళది పరిమితం ఎంతవరకు అంటే పెట్టుకొని అనౌన్స్మెంట్ ఇవ్వడం వరకే. మరి అప్పుడైనా ఆలోచించాల్సింది అసలు రేవంత్ రెడ్డి, అరే వాళ్ళు ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టుకుంటున్నారు, పిల్లల దగ్గరకు అయితే రాలేదు కదా, మరి మనమే వెళ్ళి మాట్లాడదాము, క్లియర్ చేసుకుందాం ఏంటి ప్రాబ్లము అని కూడా వాళ్ళు కూడా చెప్పట్లేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటిదనంటే గవర్నమెంట్ ఆలోచించారు. దుర్గా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వం అట్లా చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తూ ఉంది, వీళ్ళందరూ అనాథాలు అయిపోయారు మొత్తం అంతా కూడా. సరే అది పక్కన పెడదాము. రేవంత్ రెడ్డి స్వయాన ముఖ్యమంత్రి చెప్పిండు, సరే బక్కా జెడ్సన్ ఆయన కనబడతలేరు, ఆమరణ నిరాదీక్ష చేసేటోళ్ళు ఆయనకి కనబడతలేరు, రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకపోయినాయి అనుకుందాం. కానీ అట్లీస్ట్ వీళ్ళు మా డిఎస్పీ ఆస్పిరెంట్స్ ఢిల్లీ దాకా పోతురు, కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్